ఆలోచిస్తున్నావేంటే? వెయ్యి. నాయుడు బావా, వెయ్యి వెయ్యి వెయ్యి. నాయుడు బావా, సరిగ్గా వెయ్యి. ఆల్రెడీ 2 క్యాచ్లు మిస్. ఇంకొకసారి మిస్ అయితే గెలుపు మా కావేరిదే. గెలుపు మా కావేరిదే. అనుభవం లేకపోయినా అద్దరు కొట్టేశావు కావేరి. బిందెలో ఉంగరం ఆటలో కూడా మా కావేరియే గెలుస్తుంది. చూద్దాం మరి. బిందె పెట్టారు సరే, మరి ఉంగరం ఏది? ఇదిగోమ్మా. మీరు ఆగండి మావయ్య గారు. స్నేహ, నీ ఉంగరం తీసివ్వు. ఏంటి స్నేహ, అది వేలుకుండి మాత్రం ఏమొస్తుంది? ఎలాగైనా ఉపయోగపడుతుంది, తీసివ్వు. అందరూ చూడండి, ఉంగరం బిందెలో వేస్తున్నాను. ఎవరికి దొరికితే వాళ్లే గెలిచినట్టు. వేసేస్తున్నాను. నాకే దొరికింది. అంత స్పీడ్ ఎందుకమ్మా? ఇద్దరు కలిసి కదా వెతకాలి. సర్లే, మీరిద్దరూ ఒకటైనప్పుడు ఎవరు గెలిచినా ఒకటే కదా. ఆ ఉంగరం నువ్వే తీసుకో, నీకే. అమ్మా ఎంత సంతోషంగా ఉందో చూసావా? ముందు భయపడ్డాను కానీ ఇప్పుడు నాకే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా వారి దయ. అమ్మా, పెళ్లి ఎంత ఘనంగా జరిపించారో ఈ ముచ్చట్లో అంతకంటే ఘనంగా జరిపిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేనిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.